తండ్రిని చూసి ఇతను ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసి జగన్కి ఓటేశారు. ఈసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ ఓటేశారు. వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తే ఆ పిల్ల చక్కగా ఇంటికి వసుకోలేదు. ఏమా మీ అందరికీ భయం ఉంటుందా లేదా? అదే ఒక కుర్రోడు ఇక్కడ బయటికి చిన్న ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇంట్లో వస్తున్నారు, అది పోలీస్ స్టేషన్ తెలియదు. అయితే ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే జోకర్స్ ప్రభుత్వంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఉండే హోమ్ మినిస్టర్ అంటది ఆడపిల్లలు ఇలాంటి అవడానికి కారణం తల్లిదండ్రులే, తల్లి ముఖ్యంగా కారణం, తల్లి పంపకమే అంటారు. ఇంటి వరకు తల్లి చూసుకుంటుంది, బయటకు వెళ్తే ప్రభుత్వం రక్షించాలి ఆడపిల్లల్ని, మీ బిడ్డల్ని తప్ప. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మాకు మా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళని మా పెద్ద చెల్లి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చిన్నప్పుడు ఎవరైనా ఇష్యూ చేస్తే మేము అందరినీ కొట్టించేవాడు. మా చెల్లెలు ముట్టుకొని సాగుపడేసేవాడు కట్ చేసి. మరి మీ పిల్లలకు లేదా అది రక్షణ లేదా అంటే మీ బాధ్యత. బిడ్డను చదివించుకోరమ్మా, బిడ్డకు ఉద్యోగాలు లేదా చంపేస్తారు అంటే అదాయం చేస్తారు, అత్యాచారం చేస్తారు. ఇది వీళ్ళ ప్రభుత్వం విధానం ఏంటంటే పాపం వాళ్ళు తప్పేమి లేదు అని. ఇంకొకటి వచ్చేసి ఒక గృహిణిని రేపు అత్యాచారం చేసేది ఆవిడే, మన హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉందో ఆవిడంటది పాపం వాళ్ళు వాళ్ళకి అప్పు ఇవ్వాలి, వాళ్ళ ఆవేశంలో కోపంలో రేపు చేసేసారు పాపం. ఇదే నువ్వు చెప్పేది, కోపంతో రేపు చేస్తారు. నువ్వు పైగా సింపతి చూపిస్తుంది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దుర్మార్గం చేశారో, అత్యాచారం చేశారో వాడి మీద సింపతి చూపించి అత్యాచారం బలైన ఒక ఆడ మనిషిని అవమానంగా మాట్లాడు. ఇది వాళ్ళ సంస్కారం. ఇంకొక అతను ఉంటాడు ధర్మాన ప్రసాద్ అనే ఒక అతను. జనాలకు రోడ్లు కావాలా, పథకాలు కావాలా, ఏది కావాలి? నువ్వేమి అడుగు తినే రాష్ట్రాన్ని కాదు బాగు చేసింది, సుసంపన్నంగా ఉన్న రాష్ట్రాన్ని తీసుకొని సర్వనాశనం చేశారు. మాకు రోడ్లు కావాలి, లేకపోతే మాకు తాగునీరు కావాలి, మాకు సాగునీరు కావాలి, మాకు డ్రైనేజ్ సౌకర్యం కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఇవన్నీ మనకు కావాలి. ప్లస్ పథకాలు కూడా కావాలి. పథకాలు నీ తాత సొమ్ము, నీ బాబు సొమ్ము నుంచి ఎవరు ఇవ్వట్లా, ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ ఇవ్వట్లా, మన డబ్బుల్నే ఇస్తున్నారు. అది రోడ్లు కావాలా, లేకపోతే పథకాలు కావాలంటాడు అతను ఏం మినిస్టర్. రోడ్లు కావాలా? ఇదే మీలో ఎవరైనా సరే రోడ్లు పథకాలు ఎలా ఇవ్వాలి? రోడ్లు కావాలి కదండి, మా వెహికల్స్ తిరగాలి కదా, అదే కదా మనం ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి కదా. ఒక ఊరు నుంచి కూరగాయలు ఇంకో ఊరికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి కదా. ఇది వాడేది. అన్నిటికన్నా కామెడీ బొత్స సత్యనారాయణ. ఆయన ఏం మాట్లాడతారు ఆయనకే అర్థం కాదు. ఆయన అంటాడు ఎక్కువ చదివేసుకోవడం వల్ల నిరుద్యోగ సమస్య వచ్చింది. ఎవడైనా భూప్రపంచంలో ఎక్కువ చదువుకుంటే నిరుద్యోగ సమస్య అంటాడంటే ఎక్కువ చదివేసుకుంటున్నారు, మరి నిరుద్యోగం వచ్చేసింది, మనం ఏంటి చేస్తాము అంటాడు. ఇది కాదు సార్, మాకు చాలా ఇష్టం, ఆయనకి వ్యక్తిగతంగా ఇష్టం. బొత్స గారికి చెప్పాలి, వాళ్ళు ఎట్లా అన్నారు సార్ మీరు ఎప్పుడు అనకండి అనిపిస్తుంది. ఇది వాళ్ళ ఉద్దేశం. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఇది. నాకు చెప్పుకుంటూ పోతే ఈ చేటబారం కేవలం ప్రజల కోసం తన జీవితాన్ని, తన వ్యక్తిత్వం, తనకున్నటువంటి పేరుని అన్నిటిని వదిలేసి మీ ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో పాటు మేము కూడా నిలబడ్డాము. దయచేసి ఆయన గెలిపించుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఇది తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. పవన్ కళ్యాణ్ గెలిపించండి. అలాగే టీడీపీలో రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వానికి చెప్పి ఏ పథకాలు మనకు అవసరం ప్రజలందరికీ చెప్పి కన్విన్స్ చేయడమా, రూల్ ప్రకారం చెప్పడమా, లేకపోతే బలవంతంగా చేశాను ఇన్ కేస్ ఒకవేళ అయినా తీసుకురాగలండి పవన్ కళ్యాణ్. అది అతని యొక్క గొప్ప. అంతేకాదు తనకున్న సెంట్రల్ కనెక్షన్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి పలుకుబడి ఉంది. అంటే పెద్ద వాళ్ళతో మన రాష్ట్రానికి ఎంత ఉపయోగపడతాడో అతనికి మనం అధికారం ఇస్తే అంత తీసుకోవచ్చు. ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని గెలిపించుకోండి. ఈయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కొన్ని లక్షల మందికి, వేల మందికి ఉద్యోగాలు లేకపోతే భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి ఉదయ్ గారు. అంత జీవితాన్ని ప్రజల కోసం ఇచ్చాడు.
ఆయన గెలిపించాం. అతను గెలిపించుకుంటే ఎలాంటి స్కీములు తెస్తాడో, ఎలాంటి ఉపయోగపడి తెస్తాడో దాని బాధ్యత. సెంట్రల్ నుంచి మీ అందరికీ ఉపయోగపడేలా అతను గెలుచుకుంటాం. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, రేపు సునీల్ కర్మగారి గెలిస్తే సెంట్రల్ ఆడి మాట, అతని మాట ఏంటో అదే ఉదయం నిలబడితే మన మాట సెంట్రల్ గవర్నమెంట్ హానర్ చేస్తుంది. ఎందుకంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ అలైన్ వాళ్ళతోటి సయోధ్యలో ఉన్నాం. సో ఉదయ్ గారు ఈ పని మీరు చేసి పెట్టండి, ఉదయ్ గారు మాట్లాడగలరు, సెంట్రల్ నుంచి పనులు తీసుకురాగలరు. ఇతను గెలిపిస్తేనే అక్కడ మన పని జరుగుతుంది. ఈ సునీల్ని గెలిపిస్తే ఎటువంటి పని జరగదు. జనసేన గెలిపించుకుందాం. జై జనసేన, జై హింద్.